దైవతనయా శ్రీ యేసునాథ యాజకుడా స్వాగతం స్వాగతం హృదయపూర్వక స్వాగతం. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా నీ ఆలయమున ప్రవేశించుమా నీ ఆలయమున ప్రవేశించుమా పరుగిడిరారే పవిత్ర జనమా త్వరపడిరారే క్రీస్తు సంగమా పరుగిడిరారే పవిత్ర జనమా త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం ఘన స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. మద్దల మరియ విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి మద్దల మరియ విశ్వాసముకై నీదు దర్శనముతో దీవించితివి చీకటి దారిలో వెలుతురు నింపి చీకటి దారిలో వెలుతురు నింపి పరలోక ద్వారం చూపితివి నీ పాద స్పర్శతో నీ దివ్యవాక్కుతో మమ్మాదరింపదే చేయుమా నీ పాద స్పర్శతో నీ దివ్యవాక్కుతో మమ్మాదరింపదే చేయుమా. ప్రేమరూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా నీ ఆలయమున ప్రవేశించుమా నీ ఆలయమున ప్రవేశించుమా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలిని హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గ్రేస్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు శ్రీ బంధనాథం జ్ఞాన సుందర్రావు సుందరి కుటుంబ సభ్యులు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి సుందరి టీచర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు నిత్యం శాంతి సమాధానములతో క్రీస్తు రాజు కృపలో వర్ధిల్లాలని శాంతయ్య శౌరీలు అంతయ్య శౌరీలు జసింత ఫాదర్ బాల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుజాత సునీత సురేష్ సుమలత సుమన్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరు ఉద్దేశాల కొరకు
సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిద్దాము. వై రవి ప్యాట్రిక్స్ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని హెలీనా, వైపి అన్సీ, మేరీ, అఖిల్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అమెరికాలో 21వ పుట్టినరోజు జరుపుకుంటున్న గొలమారి రుత్విక్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మెత్రాసనం నల్లపాడు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కొండముది మరియు దీపికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞాపక శక్తి, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఒకరి కుటుంబములో మరణించిన వట్టి బాలరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వట్టి శౌరీలు, గోపు విజయ, ఇన్నారెడ్డి, ఆదూరి సునీత, ప్రతాపరెడ్డి, సిస్టర్ నికోలెట్టా, సిస్టర్ జర్మిన్ సమర్పిస్తూ ఉన్నారు. అనంతపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోలి దీన, కంప శ్రీరంగరాజు దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని గోలి సుందర్రావు, రాజ్యలక్ష్మి, సిస్టర్ విజయశ్రీ, జయరాణి, స్లీవమ్మ మరియు కరుణశ్రీ సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మెత్రాసనం పోనుగోడు విచారణ గందుమల్ల లూర్దు మరియన్న, మేరీ, జాస్మిన్ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హన్మకొండ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లం విన్సెంట్ విప్రోత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని అల్లం రత్నారెడ్డి, దీపిక మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఉద్దేశాల కొరకు ఈ పూజాబలిలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేసి దేవాది దేవునికి అర్పిస్తూ వారందరి నిమిత్తమై ప్రత్యేకముగా ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారం, ఈస్టర్ పండుగను చేసుకుని ఈ వారములో ఈ సోమవారము నాడు తలైనటువంటి శ్రీసభ ప్రత్యేకముగా మనకు క్రీస్తు ఉత్థానముకు సంబంధించినటువంటి ఆ యొక్క పఠనాలను అందిస్తూ ఆయా సందర్భాలలో క్రీస్తు ప్రభు ఏ విధంగా శిష్యులకు అగుపించి వారి యొక్క విశ్వాసాన్ని దృఢపరిచారో ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో పేతురు మొట్టమొదటిసారిగా పెంతెకోస్తు దినాన్న ఇచ్చినటువంటి ఆ ప్రసంగంలో కొంత భాగాన్ని మాత్రమే ఈరోజు మనకు అందిస్తూ, యూదులు క్రీస్తు ప్రభువుని నమ్మలేదు, అతని యొక్క ఉత్థానము అస్సలే నమ్మటం లేదు. కానీ దావీదు దేవుడు వాగ్దానము చేసినటువంటి విధానములో ప్రభు ఉత్థానమవుతారు, అతని యొక్క రాజ్య పాలన కొనసాగుతుంది అని మనకు తెలియపరిచి ఉన్నారు. మరి ఈనాటి శుభవార్తలో ఆ యొక్క సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు, లేక ఈ ప్రభు ఉత్థానమై లేచారన్నటువంటి విషయం సుచాయిగా తెలిసినప్పటికీ కూడాను భటులు వెళ్ళి అక్కడ పెద్దవాళ్లతో చెప్పగా వారికి ధనమిచ్చి వారు నిద్రపోతుండగా ఆ యొక్క ప్రభు యొక్క శరీరాన్ని శిష్యులు తీసుకుని వెళ్ళిపోయారు అని
ఒక వదంతిని ఆ యొక్క యెరూషలేము చుట్టు ప్రాంతాలలో వాళ్ళు చాటింపు వేశారు. ఈ విధంగా ప్రభువునందు నమ్మకము, విశ్వాసము ఉన్నటువంటి వారే ఆ క్రీస్తు ప్రభువు యొక్క ఉత్థాన మహిమను కూడాను పొందగలుగుతారు. అది ఆ యొక్క అనుభవంలోకి తీసుకొని రాగలుగుతారు. అందుచేత ఈనాటి దివ్య పూజా బలిలో పాల్గొనేటప్పుడు ఈ ఉత్థానములో మనకెంత విశ్వాసము ఉన్నది అని మనము పరీక్ష చేసుకొని, ఒకవేళ తక్కువ పడినట్లయితే ఆ ప్రభువుని మనం ప్రార్థన చేసుకొని మన యొక్క విశ్వాసాన్ని గట్టిపరచమని వేడుకుందాము. అట్టి దివ్య పూజ నెరవేర్చ యోగ్యుల మౌటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసింది. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూలోక జనులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, కీర్తించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసు క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలకించుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు యేసు క్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు ప్రభువా, పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శ్రీసభకు ఎల్లప్పుడూ క్రొత్త సంతానమును ప్రసాదించి విశ్వాసుల సంఖ్యను అధికము చేయుచున్నావు. విశ్వాసము ద్వారా పొందిన జ్ఞానస్నానపు ఫలములను వారి అనుదిన జీవితములో కార్యరూపము దాల్చున్నట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేమందరము సాక్షులము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనం నుండి 32వ వచనం వరకు. పెంతుకోస్తు పండుగ దినము పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్ప ఆరంభించెను. యోదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడి మీకు రూఢి వనర్చెను. ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వాణిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితులుగా చేతుల గుండా సిలువ వేయించి సంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. కనుక దేవుడు
మరణవేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనముందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుషుడనైనను ఆశతో నిరీక్షింతును. ఎలయనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుని కుళ్ళిపోనీయవు. నీవు నాకు జీవ మార్గములను తెలిపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన పితరుడగు దావీదును గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్త అయి ఉండి తమ వంశస్థులలో ఒకని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండెను. కనుక క్రీస్తు పాతాళంలో విడవబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేము అందరము సాక్షులము. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నాకెబ్బడు భాగ్యములన్నీ నీ నుండియే లభించుచున్నవని చెప్పేదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. పునరుత్థాన క్రీస్తువా హల్లెలూయా హల్లెలూయా. మరణము గెలిచిన యేసువా హల్లెలూయా హల్లెలూయా. పునరుత్థాన క్రీస్తువా మరణము గెలిచిన యేసువా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. నీ వాక్యమే నా జీవన గమ్యం హల్లెలూయా హల్లెలూయా. నీ మాటలే నా ఆత్మకు శాంతి హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యమే నా జీవన గమ్యం హల్లెలూయా
హల్లెలూయా. నీ మాటలే నా ఆత్మకు శాంతి. హల్లెలూయా హల్లెలూయా. పునరుత్థానమే నా విశ్వాసం, అదేగా నా జీవితం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. నా సోదరులతో గలిలయకు పోవలయునని చెప్పుడు, వారచట నన్ను చూడగలరు. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 8 నుండి 16 వరకు వచనములు. ఆ స్త్రీలు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరుగెత్తుచుండ, యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు పోవలేనని చెప్పుడు, వారచ్చట నన్ను చూడగలరు అనెను. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలి కాయిచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి జరిగినదంతయు ప్రధానార్చకులకు తెలిపిరి. ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి, మేము నిద్రించుచుండ అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు. ఇది రాష్ట్ర పాలకుని చెవిన పడిన అతనిని మేము ఒప్పింతుము, మీకు ఏమాత్రము ప్రమాదము కలుగదు అని పలికిరి. వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించి ఉన్నది. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన్న మనము క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన పండుగను కొనియాడి ఉన్నాము. అయితే ఈ ఉత్థాన మహిమ అన్నటువంటిది మన జీవితంలో ఎంతవరకు అనుభవంలోకి వచ్చింది? ఇది ప్రసంగాలు ఆలకించగా లేకుంటే శుభవార్తలు చదువుకొని దానిని ధ్యానించుకొని ఆ విధముగా నమ్ముతూ ఉన్నామా? లేదా ఈ పునరుత్థానాన్ని మన జీవితంలోకి చొప్పించి అనుభవపూర్వకముగా నిజముగా క్రీస్తు ఉత్థానమయ్యారు అని విశ్వసిస్తున్నామా? ఎందుకంటే ఈ రెండిటిలో కూడాను తేడా ఉంది. ఒకరు చెప్పితే నమ్మటం అన్నటువంటిది, లేక ఏదో ఒక పుస్తకంలో బైబిల్ గ్రంథంలో చదివి విషయాన్ని తెలుసుకొని నమ్మటం వేరు. మన స్వయంగా అనుభవభూతి లేదా అనుభవం, ఈ ప్రభు నిజముగా ఉత్థానమయ్యారు అన్నటువంటి ఆ అంశాన్ని మనం జీర్ణించుకొని మన అనుభవంలో తెలుసుకోవటం అన్నటువంటిది వేరు. ఇటువంటి విశ్వాసము చాలా గట్టిగా ఉంటుంది. మనం ఎప్పుడైతే నమ్మి జ్ఞానస్నానము తీసుకున్నామో ఆ జ్ఞానస్నానము ద్వారా ఈ క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానాన్ని విశ్వసించి జీవితంలోకి అన్వయించుకొని దానిని జీర్ణించుకొని మన అనుదిన జీవితంలో ఈ ఉత్థానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అన్నటువంటిది మనకు చాలా ముఖ్యము. ఎందుకంటే ఇది చాలా గట్టిగా మన జీవితాల్లో స్థిరపడిపోతూ ఉంది. ఇక ఎవరు ఏది చెప్పినా సరే, ఇక ఎవరు ఎటువంటి ఆలోచన మన బుర్రలోకి ప్రవేశింప చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడాను
ఈ యొక్క విశ్వాసం అన్నటువంటిది చలించదు. ఈ విశ్వాసం అన్నటువంటిది మన జీవితంలో చాలా గట్టిగా ఉంటుంది. సరే, ఇది అంటే ఈ ఉత్థానం అన్నటువంటిది మన జీవితంలో ఏ విధంగా బలపడగలదు, ఏ విధంగా మన అనుభవంలోకి, మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్క చోట ఏ విధంగా ఇది మన అనుభవంలోకి రాగలదు అన్నది మీకు 7 అంశాల ద్వారా తెలియపరుస్తాను. మొట్టమొదటిది దైవశక్తి, అధికారం, వాగ్దాన ఫలం. ఇవన్నీ కూడాను మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దైవశక్తి, దేవుని యొక్క శక్తి. మనం అనుదిన జీవితంలో అప్పుడప్పుడు ఇది మిరకల్ అంటాం, ఇది అద్భుతం జరిగింది, ఇది నా జీవితంలో అద్భుతం జరిగింది అని అంటూ ఉంటాము. అది చిన్నదో కావచ్చు, పెద్దది కావచ్చు. కానీ ఆ అద్భుతం జరగడానికి దేవుని యొక్క శక్తి అన్నటువంటిది అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. అలానే దేవుని యొక్క అధికారం. ఈ ఉత్థాన మహిమలో మనం చూసేది ఏమిటంటే అధికారం. దేవుని యొక్క అధికారాన్ని మనం అక్కడ చూడొచ్చును. యేసు ప్రభు లాజరుని జీవంతో లేపినప్పుడు లాజరు వెలుపలికి రమ్ము అని ఆ ఒక్క మాట ద్వారా లాజరు లేచి వస్తున్నాడు. అలానే నాయిని గ్రామంలో విధవరాలి యొక్క కుమారుడు మరణించగా ఆ కుమారుడు యొక్క పాడిని తాకి, చిన్నవాడ లెమ్ము అని క్రీస్తు ప్రభు అంటాడు, లేస్తాడు. ఇలా ప్రభు ప్రతి ఒక్క అద్భుతాన్ని కూడాను, ప్రతి ఒక్క విషయంలో కూడాను అనేక మాట ఎంత శక్తివంతమైనటువంటిది అని మనం గమనించినప్పుడు అక్కడ అధికారం కనిపిస్తుంది. అందుకే చాలామంది అంటే క్రీస్తు ప్రభుని విన్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లోని అధికారపూర్వకంగా ఈయన ప్రసంగిస్తూ ఉన్నాడు, ఈయన తెలియపరుస్తూ ఉన్నాడు, ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, ఈయనలా ఎవరూ కూడా ఇంతవరకు మాట్లాడలేదు అని వాళ్ళు అంటుండేవారు. అంటే ఆ మాటలో ఉన్నటువంటి అధికారం మనకు కనిపిస్తూ ఉన్నది, ఆ అద్భుతంలో ఉన్నటువంటి అధికారం మనకు కనిపిస్తూ ఉన్నది. అలానే ఈ ఉత్థానములో ఆ దైవ శక్తి, ఆ దేవుని యొక్క అధికారం మనకు కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇది వాగ్దాన ఫలం. మొదటి పఠనములో ఈరోజు మనం విన్నాం, దావీదు దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. అందుకే దావీదు తెలియపరుస్తూ ఉన్నారు, ఈ యొక్క వంశము లేకపోతే ఈ యొక్క అధికారము ఇది పూర్తి కాదు, ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇది రక్షకునిలో క్రీస్తు ప్రభువులో మనం చూస్తూ ఉన్నాము. ఆ అధికారం అన్నటువంటిది కొనసాగటం, ఆ వంశావళి అన్నటువంటిది కొనసాగటం. అందుచేత ఆ యొక్క పాలన అన్నటువంటిది కొనసాగుతూ ఉంది గనక ఆ వాగ్దాన ఫలం అన్నటువంటిది మనకు ఈ ఉత్థానములో కనిపిస్తూ ఉన్నది. రెండవది, దేవుడు క్రీస్తు ప్రభువు యొక్క బలిని ఆ కపాలగిరి మీద, ఆ శిలువ మీద ఆయన వేలాడుతూ తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని, తన యొక్క ఆత్మను ఆయన అర్పిస్తూ ఉన్నారు. ఆ అర్పణలో ఆ శక్తిని మనం చూడటమే కాకుండా దేవుడు, తండ్రి దేవుడు ఆ యొక్క బలిని, ఆ బలి సమర్పణని అంగీకరించినట్లుగా కూడాను ఈ ఉత్థానం అన్నటువంటిది మనకు తెలియపరుస్తూ ఉన్నది. కనుక ప్రభు శిలువ మీద అర్పణ చేశాడు, కానీ ఇది దేవుడు అంగీకరించాడా లేదా అన్నటువంటి అపనమ్మకం ఏమాత్రము కూడా లేకుండా దేవుడు దీనిని అంగీకరించాడని ఈ ఉత్థానం అన్నటువంటిది మనకు తెలియపరుస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభు ఉత్థానం అయ్యారు గనుక అతడు అర్పించినటువంటి ఆ బలిని దేవుడు అంగీకరించాడని మనకు అక్కడ చాలా స్పష్టంగా తెలిసి వస్తుంది. మూడవది, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం కూడా ఇక్కడ నిరూపణ అవుతున్నది. మరణించినటువంటి క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యారు. అందుచేత మరణించినటువంటి క్రీస్తు ప్రభు ఉత్థాన మహిమలో మనకు ఈ క్రీస్తు ప్రభు నిజముగా దైవ కుమారుడు,
ఈయనలో దైవత్వము ఉన్నది అని మనకు ఈ ఉత్థానము ద్వారా తెలియవస్తూ ఉన్నది. ఇక 4వది క్రొత్త సృష్టి, క్రొత్త యెరూషలేము. ఇది మనము బైబిల్ గ్రంథములో చివరి గ్రంథమైనటువంటి యోహాను రాసినటువంటి ఆ యొక్క వాక్యాల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. అందులో మనకు ఎప్పుడూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు యోహాను, క్రొత్త భూమి, క్రొత్త యెరూషలేము అని. ఈ క్రొత్త దివి లేక క్రొత్త యెరూషలేము అనేటప్పుడు ఏంటిది? ఇది ఉత్థానము ద్వారా నెరవేరేటటువంటి ఒక గొప్ప విషయం. అంటే మనం చేరనున్నటువంటి ఆ మోక్ష రాజ్యము నూతన యెరూషలేము, నూతన దివి, నూతన భూమి అన్నటువంటి విషయం అక్కడ మనకు తేటతెల్లమవుతున్నది. దర్శన గ్రంథంలో యోహాను వ్రాశాడు, కానీ అది నెరవేరుతుందా లేదా అన్నటువంటి అనుమానం ఎవరికైనా సరే ఉన్నట్లయితే, ఇదిగో క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యారు గనుక అవి తప్పకుండా నెరవేరుతాయి అన్నటువంటి విషయం కూడాను తేటతెల్లమవుతూ ఉన్నది. కనుక ఈ ఉత్థానం అన్నటువంటిది ఈ విషయానికి ఇది నిరూపిస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానం అన్నటువంటిది కొత్త యెరూషలేము ఉంటుంది, ఆ కొత్త దివి, కొత్త భూమి ఏర్పడతాయి అన్నటువంటి విషయము అక్కడ తేటతెల్లమవుతూ ఉన్నది. ఇకపోతే 5వది నూతన జీవం. ప్రభు ఎప్పుడు కూడా అంటారు, నేనే జీవం అని. ఆయన జీవాన్ని మనకు ప్రసాదిస్తారు. ఎలా ప్రసాదిస్తూ ఉంటారు? ఆయన మరణించినట్లయితే, ఆయన మరణించి మట్టిలో మట్టి అయిపోయినట్లయితే ఏ విధంగా మనకు జీవాన్ని ప్రసాదించగలుగుతారు? ఉత్థానమయ్యారు గనక. క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానం అన్నటువంటిది ఈ నూతన జీవం అన్నటువంటిది మనకు కలుగుతుంది, వస్తుంది. దాని ద్వారా మనము కూడా క్రీస్తు ప్రభునందు ఉత్థానం అవుతామని, అంత్య దినాన్న ఎవరెవరైతే విశ్వాసము ఉంచారో వారందరూ కూడా ప్రభువునందు ఉత్థానమై ఈ వాగ్దానము చేయబడినటువంటి వాగ్దత్త భూమి, ఆ మోక్షరాజ్యంలోకి మనం అందరము కూడాను ప్రవేశిస్తామన్నటువంటి విషయము ఇక్కడ తేటతెల్లమవుతూ ఉన్నది. కనుక మనం ఏదైతే విశ్వసిస్తూ ఉన్నామో అది నెరవేరబోతుంది అని ఈ ఉత్థానం అన్నటువంటిది మనకు చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నది. అందుకే రోమా పౌరులకు వ్రాస్తూ పౌలుడు 1వ అధ్యాయం 4వ వాక్యములో తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క నూతన జీవాన్ని క్రీస్తు ప్రభు ఇస్తారు. ఈ నూతన జీవము ద్వారా మనము పరలోక రాజ్యములో శాశ్వతముగా జీవించగలుగుతామన్నటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతూ ఉన్నది. 6వది, మనం అనేక సార్లు పాప సంకీర్తనం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ పాపాలు మన్నింపబడుతున్నాయని మనకు రుజువేమిటి? మనకు నిరూపణ ఏమిటి? పునరుత్థానం. క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యారు గనుక ఇవిగో నా పాపములు, నేను వాటి కొరకు పశ్చాత్తాపపడి ఈ పాపములు నేను పాప సంకీర్తనం తొట్టి దగ్గర క్షమాభిక్ష నేను కోరినప్పుడు ఆ దేవుడు నా పాపములన్నింటినీ కూడా మన్నిస్తున్నాడు అన్నటువంటి ఆ నిరూపణ అన్నటువంటిది ఎక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. అందుచేత ఈ క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యారు గనుక మన పాపములు కూడా మన్నింపబడతాయి అని. ఎందుకంటే క్రీస్తు ప్రభు శిలువ మీద ఆయన వేలాడినప్పుడు మన పాపములన్నింటినీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. చేస్తున్నటువంటి చేయబోతున్నటువంటి ఈ పాపాలన్నింటినీ కూడాను ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఆ శిలువ మీద ఆయన మరణించాడు. ఈ మరణించినటువంటి క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యారు గనుక ఈ పాపములన్నీ కూడాను ఆ శిలువ మీద అంటగట్టి అవన్నీ కూడాను మన్నింపబడ్డాయి అన్నటువంటి నిరూపణ మనకు ఈ క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానములో కనిపిస్తూ ఉన్నది. అందుచేత ఈ ఉత్థాన మహిమ వల్లనే ఈ పాప సంకీర్తనం అన్నటువంటి ఈ సంస్కారాన్ని స్థాపించి ఈ సంస్కారము ద్వారా ఆ పాప మన్నింపనటువంటిది జరుగుతూ ఉన్నది. నా పాపములు మన్నింపబడుతూ ఉన్నాయనేటువంటి ఒక నిబ్బరమైనటువంటి మనస్సుతో మనం ముందుకు సాగుతూ ఉన్నాము. చివరిగా దేవునితో
సఖ్యత. దేవాది దేవుడు ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనల్ని శిక్షకు గురి చేస్తూ ఉన్నారు, లేక మనము ఆ దేవాది దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాము. దీని మూలంగా మనము ప్రభువుకి ఎప్పుడు కూడా దూరముగా ఉండటం వలన ఈ క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానం అన్నటువంటిది ఆ దేవాది దేవుణ్ణి మనల్ని దగ్గరికి చేరుస్తూ ఉన్నది. అంచేత దేవాది దేవుడు, తండ్రి దేవుడు మనల్ని అంగీకరించుకొని మనల్ని ఆ దత్తపుత్రులుగా స్వీకరించి మనల్ని ఆ యొక్క రాజ్యములో, దైవ రాజ్యములో మనకు ఒకంత పాలును ఒకంత చోటును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇదంతా కూడాను క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన మహిమ వల్లనే జరుగుతూ ఉన్నాయి. కనుక ఈనాటి దివ్య పూజా బలిలో మనం ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుని ఆ దేవుని యొక్క కృపను, ఆ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనం గట్టి ప్రయత్నం చేద్దాం. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు విరిసి ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసి ఈ శుభవేళ. ప్రేమతో మేమొసగి ఈ అర్పణను ఆదరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగి ఈ అర్పణను ఆదరించుమా, ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ ఆదాము పాపము పాపగా నీవు ప్రాణము దానము మా కొసగినావు. మృత్యుంజయునిగా ఇలా నిల్చినావు, మృత్యుంజయునిగా ఇలా నిల్చినావు. కన్న తండ్రి ఓ కాంతి ప్రదాత, తనువు మనసే కానుకలయ్యా, నిరతం అర్పించి కొలిచెదమయ్యా. ప్రేమతో మేమొసగి ఈ అర్పణను ఆదరించుమా, ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను దయతో స్వీకరింపము. విశ్వాసము ద్వారాను జ్ఞానస్నానము ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ము నిత్యానందమునకు అర్హులను చేయమని దీనతతో అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కైగు క్రీస్తు బలేని ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానము ఆయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందములతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతమైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖాన్ని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మొదలు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. దేవుని కన్యతలేగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈనాడు ఉత్థాన క్రీస్తును దివ్య వాక్కునందును దివ్య విందులోను కనుగొని ఆనందించుమేము నీకు వందనములు అర్పించుచున్నాము. ఈ పవిత్ర పస్కా కార్యము ద్వారా మేము పొందిన నూతన జీవము మా హృదయములలో దినదినాభివృద్ధి చెందునుగాక. నీ రక్షణ మార్గములో మమ్ము నడిపించుచున్న నీవు నీ మితము లేని దానములకు మేము అర్హులమగునట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభు సేవలో జీవింపుడు. సర్వేశ్వరునికి వందనములు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము.